ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఇల్లు లేని వారికి నగరంలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కృష్ణా కరకట్ట ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టిడ్కో లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని, లేని పక్షంలో ఆ ఇళ్లను తామే స్వాధీనం చేసుకుని పేదలతో గృహ ప్రవేశాలు చేయిస్తామని వారు స్పష్టం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు జనం కదం తొక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తదితరుల నేతృత్వంలో వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. పేదలకు నగరంలోని 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇస్తామని ఇచ్చిన హామీపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. ఈ ధర్నాలో పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 9 నెలలైంది. 2 సెంట్ల స్థలం పేదవాళ్ళకి ఇస్తామన్నారు. 1,80,000 కాకుండా 5 లక్షల రూపాయలు డబ్బు ఇస్తామన్నారు. దూరంలో కాకుండా దగ్గరలో ఇళ్ళు ఇస్తామన్నారు. పల్లెటూరులో 3 సెంట్లు అన్నారు. 9 నెలలైంది, ఏమైంది? ఒక్కడికి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు రేపు P4 అంట, పేదరిక నిర్మూలన. అంబానీలు, అదానీలు పేదవాళ్ళకి స్థలాలు ఇస్తారంట, డబ్బు ఇస్తారంట. వాళ్ళ దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది, ప్రజల హక్కు. అది ప్రజల హక్కు ప్రకారం పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోకపోతే ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత జనమే వాళ్ళ కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు. జక్కంపూడిలో 6,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, కట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు టిట్కోలకు డబ్బు కట్టారు. ప్రభుత్వాలు మోసం చేయొచ్చా? ఇదైనా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలా? జగనన్న కాలనీలు ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నాం అన్నారు. 35,000 రూపాయలు డబ్బు కట్టారు. ఎక్కడిచ్చారు? ఎలక్షన్లో ఓట్లు దండుకోవటమేనా? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా? మోడీ గారు ఢిల్లీలో కూర్చొని మాటలు చెప్తాడు, 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇళ్ళు లేనివారు ఉండకూడదని. ఎంతమంది? వచ్చే సంపాదనే తక్కువ. ఆ సంపాదనతో ఇళ్లద్దలకి, కరెంటు బిల్లులకి పోతే తినేదేముంది? పేదవారికి లేదు. మధ్యతరగతి వారికి రాజు ఒక రొక్కల్పు అన్నారు, స్వగృహ అన్నారు, హౌసింగ్ బోర్డులు అన్నారు. ఎక్కడ ఉద్యోగస్తులకి ఇళ్ళు ఎక్కడున్నాయి? మీకు మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్లు కావాలా? అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు క్వార్టర్లు. పేదవాడికి అవసరం లేదా? 9 నెలలు మీకు చాలలేదా? ఇవాళ 1000 ఎకరాల భూముల్ని బడా కంపెనీలకు ఇస్తున్నారు. ఎవరు సొమ్ము ఇది? ప్రభుత్వ స్థలాలు, ప్రజల సొమ్ము. అందుకే విసిగిపోయారు జనం. తిరిగి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. మీరు ఇవ్వండి, లేదా